రెసిపీ ఫర్ కాలీఫ్లవర్ పాస్తా సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా. నాకు కూడా అలానే అనిపించింది. కానీ ట్రై చేసిన తర్వాత అసలు నిజంగా కాలీఫ్లవర్ యూస్ చేసామా అనే డౌట్ వచ్చింది. ముందుగా అయితే ఇలా వాటర్ ఉడకపెట్టేసుకునేటప్పుడు కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని పాస్తా ఉడికించుకొని పక్కన పెట్టిన తర్వాత అదే వాటర్లో వెజిటబుల్స్ని కూడా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, కాలీఫ్లవర్, జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి ఉడకపెట్టుకోండి. అవన్నీ తీసి చక్కగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీకి పట్టించేటప్పుడు కొంచెం ఈ వాటర్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇవన్నీ రెడీ అయ్యాక ప్యాన్ మీద పెట్టేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసేసుకొని ముందుగా ఉడకబెట్టిన వెజిటబుల్స్ వేసుకోండి. అవి కొంచెం ఒక 1 minute సాట్ చేసిన తర్వాత ఈ ప్యూరీ వేయండి. ప్యూరీ వేసిన తర్వాత స్పైసెస్ అండ్ పాస్తా వాటర్ కొంచెం యాడ్ చేయండి. ఇక్కడ నేను వాడుతున్న పాస్తా వచ్చేసి చెన్నా పాస్తా, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఎక్కడ లోకల్ స్టోర్స్లో దొరుకుతుంది, లేకపోతే మీరు రాగి కానీ వీట్ కానీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలా 2-3 minutes కుక్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వస్తుందో చెప్పండి.